జై శ్రీమన్నారాయణ 20వ అధ్యాయము కార్తీక పురాణంలో కార్తీక పురాణాన్ని గూర్చి వశిష్ఠుడు ఇట్లా చెప్పసాగాడు. ఇది పురంజయ వృత్తాంతము గూర్చి జనక మహారాజు గారికి వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. ఓ జనక మహారాజా, ఒకప్పుడు కార్తీక మాసము దాని గొప్పతనము గూర్చి వివరముగా చెప్పమని అగస్త్యుడు అత్రి మహర్షిని అడగగా అప్పుడు అత్రి మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మునీంద్ర, కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము ఇంకొకటి లేదు. వేదముతో సమానమైనటువంటి శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైనటువంటి ఉల్లాసము ఇంకొకటి లేదు. హరినామ స్మరణతో సమానమైనటువంటి నామము ఇంకొకటి లేదయా. హరితో సమానమైనటువంటి దైవము కూడా లేదయా. కార్తీక మాసమునందు ప్రాతః నది స్నానము, దీపదానము, హరి పూజ చేయువాడు కామితార్థమును పొందుతాడయా. విష్ణు పూజ వలన కలియుగము అందు వివేకమును, ధనమును, యశస్సును, విజ్ఞానమును, సర్వత్రా విజయమును పొందుతాడయా. త్రేతాయుగమునందు అయోధ్యాపతియు సూర్యవంశ సంభూతుడగు పురంజయుడు అను రాజుగలడు. అతను కొద్ది కాలము ధర్మ మార్గమునందు నడిచి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమాయుక్తుడై మహాశూరుడై సత్యమును శౌచమును విడిచి దేవబ్రాహ్మణుల భూములను అపహరించి బ్రాహ్మణులను ద్వేషించి లోబి అయి హింసకుడై అధర్మములకు నిలయమయ్యాడు. ఇతని దుష్కార్యములను చూసి సామంతులు కాంబోజ కురు రాజ్యాదులు సింహములతో, ఏనుగులతో, రథములతో, కాల్బలములతో చుట్టుముట్టారు. పురంజరుడు చతురంగ బలములతో బయటకు వచ్చాడు. పురంజయుడు ధనుర్బాణముల యుక్తుడై ధ్వజాయుతమును, స్వయం ప్రకాశమానమును, అనేక దిగ్విజయములను చేసినదియు, శస్త్రపూరితము, మహాచక్ర సంయుతము, మంచి గుర్రములతో గూడినది అయిన సూర్యదత్త రథమును ఎక్కి ధనుర్బాణములను ధరించి చతురంగ బలములతో పురద్వారముల నుంచి శత్రు సైన్యములతో ప్రవేశించి బేరీతుర్య నాదములను, చాపటంకర్ధ్వములను ఒక మారుగా ఉరుముల చప్పుడు వలె ధ్వని చేయించాడు. ఇది 20వ అధ్యాయము సమాప్తము కార్తీక పురాణంలో. జై శ్రీమన్నారాయణ. శివాయ గురవే నమః.